హాయ్ అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ టాక్స్. ఈరోజు మనం వారాహి అమ్మవారి మహత్యం రాత్రి వేళలోనే ఎందుకు పూజిస్తామో తెలుసుకుందామండి. వారాహి అమ్మవారి మహత్యం గురించి మీకు తెలుసా? అమ్మవారిని రాత్రి వేళలో ఎందుకు పూజిస్తారో తెలుసా? వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయంలో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలుంటాయి. వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలుంటాయి. మన పురాణాల ప్రకారం శక్తికున్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నరసింహని, మరికొన్ని సాంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటాయి. వారాహి మాత రూపం. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వారాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవారద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోటు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. వారాహి మాత విశేషాలు. వరాహుని స్త్రీతత్వం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసును సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆరాధన. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. అందుకే ఈమెను రాత్రి వేళలో పూజిస్తారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళలోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపురాల్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. శత్రు భయం ఉండదు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకి అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. ఇదండి వారాహిదేవి అమ్మవారి గురించి. ఈ అంశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.